హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ 2025 రాసిన విద్యార్థులకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే నిన్న 12 o'clock మనకు రెస్పాన్స్ షీట్ కీ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ మీరు రెస్పాన్స్ షీట్ కీ చూసుకున్న తర్వాత కీలో ఏమైనా మీకు ఎర్రర్స్ అనిపిస్తే, అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ కాదు అనిపిస్తే మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవాలంటే అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్న రూల్స్ అని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది రూల్స్ ఇచ్చారు. అదేవిధంగా 6th చూసుకోండి, వెరిఫై ఆల్ ద ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిటింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ ఆఫ్టర్వర్డ్స్. ద క్యాండిడేట్ హ్యాస్ టు బి పే fee 500 per question to raise on the objections on any question. If the objections raised on a question is valid, then the amount will be refunded within the 7 days from the date of పబ్లికేషన్స్ ఆఫ్ రిజల్ట్స్. సో ఒక్క క్వశ్చన్ పైన మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలంటే 500 రూపీస్ అయితే పే చేయాలి. మీరు రేజ్ చేసిన క్వశ్చన్ కనుక కరెక్ట్ అయితే, మీ ఆన్సర్ కనుక కరెక్ట్ అయితే మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 7 రోజుల తర్వాత మీకైతే మీ 500 బ్యాక్ వేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. సో అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి పర్ క్వశ్చన్కి 500 రూపీస్. నిన్న బైపీసీ స్టూడెంట్స్ చూసుకున్నారు కదా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళు రేజ్ చేయాలనుకుంటే రేజ్ చేసుకోండి. మనకు అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి రేపు 6th 12 noon వరకు అయితే అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇంజనీరింగ్ వాళ్ళకి కీ అయితే రిలీజ్ చేస్తారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.